సిస్టం కథల్లో ఈ రోజున అసంగం గురించి మరో మారు వివరించి చెప్పండి అని రాముల వారు వశిష్ఠుల వారిని అడుగుతున్నారు. దానికి అది విందాం. శ్రీరాముడు అంటున్నాడు, ఓ మహర్షి, అసంగం అనే విషయాన్ని గురించి మరొక మారు చెప్పండి అని అడిగాడు. అంటే ఇదివరకు చెప్పి ఉన్నాడు, అయినా మళ్ళీ ఒకసారి మననం అనమాట గుర్తు చేసుకోవటం కోసం అడిగాడు. వశిష్ఠుల వారు అంటున్నారు, మూడవ భూమికని పొందిన బుద్ధిమంతుడు రెండు విధాలైన అసంగాన్ని స్వయంగా అనుభవిస్తాడు. అసంగం రెండు రకాలు, అది సామాన్యం, శ్రేష్టము అని. ఈ సామాన్యము శ్రేష్టాన్ని గురించి చెప్తున్నారు ఇక్కడ. సామాన్యం అంటే ఏమిటో, అసంగం, అట్లాగే శ్రేష్టమైన అసంగం ఏంటో తెలుసుకుందాం. నేను కర్తని కాను, నేను భోక్తని కాను, నేను బాధింపబడేవాడిని కాను, నేను బాధించేవాడిని కాను అనే నిశ్చయం చేత పదార్థాలలో తగులుకోకుండా ఉండటమే సామాన్య అసంగం. ఇది కర్త భోక్త కాను, అలాగే బాధించేవాడిని బాధింపబడేవాడిని కాను, పదార్థాల పట్ల ఆసక్తి వద్దు అని చెప్తున్నారు అనమాట. దీన్నే సామాన్య అసంగం అంటారు. అంటే దేని పట్ల ఆసక్తి లేకపోవటం. ఇక ఈ విధమైన అసంగాన్ని అవలంబించి అంటే సామాన్య అసంగాన్ని అవలంబిస్తూ మహాత్ములని ఆశ్రయిస్తూ, అంటే మహాత్ముల సాంగత్యం చేత, శ్రవణ మననాదుల చేత, నిరంతర అభ్యాసం చేత, అంటే పురుష ప్రయత్నం చేసుకుని మనంతటి మనం ప్రయత్నం చేసి ఆత్మవస్తువుని అరచేతిలో ఉసిరికలాగా ప్రత్యక్షం చేసుకుంటే అప్పుడు నేను కర్తని కాను, ఈశ్వరుడే కర్త, నాకు పూర్వజన్మ కానీ వర్తమాన కర్మ కానీ లేవు, ఈ విధమైన శబ్దాలని వాటి భావనలని కూడా దూరం చేసి శాంతంగా మౌనంగా ఉండటం శ్రేష్ఠ అసంగం అనబడుతుంది. సామాన్య అసంగంలోనేమో నేను కర్తను కాను, నేను భోక్తను కాను అనే ఆలోచనలో ఉంటాం. అక్కడి నుంచి పురుష ప్రయత్నం చేత, పెద్దల సాంగత్యం చేత అభ్యాసం చేయటం వలన, నిరంతర ప్రయత్నం వలన అవుతుంది. ఈ భావాలు కూడా ఉండవు తర్వాత మనసులో. దాన్ని ఏ భావము కూడా ఉండకుండా ఉన్న స్థితి అన్నమాట అది. అలా మౌనంగా శాంతంగా ఉండటమే శ్రేష్టమైన అసంగం. అంటే నేను కర్తను కాను, నేను భోక్తను కాను అంటే అక్కడ ఆ భావం ఉంటుంది కదా మనసులో, ఆ భావం కూడా తొలగిపోయి యోగుల, మహామునుల, పెద్దల సాంగత్యంలో తీవ్ర అభ్యాసం చేత మనకి అవి ఆ భావనలు కూడా వదిలే స్థితికి మనసు వస్తుందన్నమాట. అప్పుడు దాన్ని శ్రేష్ఠ అసంగం అంటారు. ఇది అసంగాన్ని గురించి రాముల వారికి వశిష్ఠుల వారు చెప్పిన విషయం. తర్వాత ఇంకేం చెప్తున్నారంటే, ఈ శ్రేష్ఠ అసంగాన్ని గురించి చెప్పిన తర్వాత శుభ ఇచ్చని రక్షించుకో, శుభేచ్ఛని రక్షించుకో అని చెప్తున్నారు రాముల వారితో. అంటే శుభమైన ఇచ్చ అంటే కోరిక, లేకపోతే సంకల్పం. ఇంత సాధన చేసిన తర్వాత దుర్మార్గమైన సంకల్పాలు రాకూడదు, దుర్మార్గమైన ఆలోచనలు రాకూడదు. శుభేచ్ఛలో ఉండాలి మనసు, ఎప్పుడు సుఖం కోరాలి. ఎవరైనా మనం తిట్టారనుకోండి, లేకపోతే మనమే దాడి చేశారనుకోండి, నిజంగా మనం ఆ స్థితికి కనుక వస్తే, ఏది శ్రేష్టమైన అసంగ స్థితిలోకి వస్తే, అప్పుడు ఏమనుకుంటామంటే అతనికి కూడా సద్బుద్ధిని కలిగించు అని కోరుకుంటాం. అంటే సమాజంలో ఉన్న ప్రతివాడు సద్బుద్ధితో ఉండాలని కోరే స్థితి అన్నమాట. కాబట్టి అలాంటి శుభ ఇచ్చలు రక్షించుకోవాలి. ఉంటాయి సాధారణంగా. శ్రేష్ఠ అసంగానికి వచ్చిన తర్వాత మంచి కోరికలే ఉంటాయి మనిషికి. లోక కళ్యాణానికి సంబంధించిన ఆలోచనలే చేస్తాడు. వాటిని రక్షించుకోవాలి, మళ్ళీ కిందకి వెళ్ళిపోకుండా. రాయిని కొండపైకి తీసుకెళ్ళాం అంటే ఉన్నత స్థితికి వెళ్ళింది రాయి. అలాగే మనసు కూడా ఉన్నత స్థితికి వెళ్ళింది. అక్కడ నుంచి పడిపోవటం, రాయిని ఒక్కసారి డొల్లిచ్చామని, కొంచెం కిందకి తోసామనుకో వెళ్ళిపోతుంది, అక్కడ ఉండదు, డొల్లిపోతుంది. కాబట్టి శ్రేష్టమైన స్థానానికి వెళ్ళిన తర్వాత కూడా మనం పతనం అవటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని అప్పుడు పతనం అయితే శాంతం అట్టడుగు స్థాయికి కూడా వెళ్ళిపోతాం ఒక్కోసారి.
నిచ్చెన పైనుంచి ఆఖరి మెట్టు నుంచి కింద పడ్డవాడికి దెబ్బ ఎక్కువగా తగులుతుంది. మామూలుగా మొట్టమొదటి మెట్టు మీద నుంచి కింద పడిన వాడికంటే ఆఖరి మెట్టు పై మెట్టు నుంచి కింద పడ్డవాడికి పెద్ద దెబ్బ తగులుతుంది. తొందరగా కోలుకోలేడు కూడా. అలాగే అందుకనే ఇక్కడ రక్షించుకో అని చెప్తున్నాడు వశిష్ఠుల వారు. ఏ స్థితికి నువ్వు మంచి స్థితికి చేరిన తర్వాత మంచి స్థితిని రక్షించుకోవటం కూడా చాలా అవసరం. లేకపోతే పతనం అనేది తేలిగ్గా జరుగుతుంది అని. కాబట్టి స్వేచ్ఛను రక్షించుకో అని చెప్తూ ఇక్కడ వశిష్ఠుల వారు ఏమంటున్నారంటే, మహాత్ముల సాంగత్యం చేత అనేక జన్మాల పుణ్యాల చేత కాకతాళీయంగా శుభేచ్ఛ అనే మొదటి భూమిక పుడుతుంది. ఇది మంచి కోరములు ఎప్పుడు పుడతాయి? ఇలా సాధు సాంగత్యం చేత పుడుతుంది. అలాగే అనేక జన్మల పుణ్యం చేత మనిషి స్వభావం మంచి స్వభావం కలిగి ఉంటాడు అనమాట. అలా అలా మనిషి అలా స్వేచ్ఛని రక్షించుకో అంటూ ఈ పెద్దల పుణ్యం పెద్దల సాంగత్యం వల్ల కానీ లేకపోతే మన పూర్వజన్మ సుకృతం చేత కానీ మనకు శుభేచ్ఛ అనేది మొట్టమొదటిలో పుడుతుంది. ఆ ప్రథమ భూమికని వివేకంతో ప్రయత్నంతో రక్షించుకోవాలి. అంటే ఆటలాడేవాడికి హర్డిల్స్ అనే ఆట ఉంటుంది కదా, అందులో అనేక అడ్డంకులు పెడతారు. ఆ అడ్డంకులన్నిటినీ దూక్కుంటూ ఎవరు ముందు పెడతారో వాళ్ళకి ప్రథముడిగా ఇస్తారు కదా. అట్లాగే మనం కూడా ఎంత వివేకంతో ఉన్నా మనకి జీవితంలో అనేక సంఘటనలు మనని ఏమరుపాటు చేయటానికి, మనల్ని పతనం చేయడానికి వస్తూ ఉంటాయి సహజంగా జీవితంలో. అలాంటి వాటిని మనం దూరంగా ఉంచి మన ప్రయత్నం చేసుకుని వాటి నుండి మనం బయటపడాలి. ఆ అడ్డంకుల నుంచి వివేకాన్ని ఉపయోగించుకోవాలన్నమాట. అలాగే మన ప్రయత్నం ఉండాల్సింది అక్కడ. అలా ఈ శుభేచ్ఛ అనే మొదటి భూమికని మనం రక్షించుకోవాలి. ఏ కారణం చేతనో, అంటే ఏ కారణం చేత శుభేచ్ఛ మొదలు పుట్టిందో ఆ అంశంపైనే విచారణ చేసి శుభేచ్ఛని అభివృద్ధి పరుచుకోవాలి. ఎలా అభివృద్ధి పరుచుకోవాలంటే, రైతు ధాన్యం యొక్క మొలకల్ని రక్షించేటట్లు మొలకొచ్చిన తర్వాత దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. మొలక రావటానికి కోసం ఓ ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత ఆ మొలక మళ్ళీ మాడిపోకుండా ఎండకి అలాగే వానకి నీళ్ళల్లో పోయి కుళ్ళిపోకుండా జాగ్రత్తగా దాన్ని రక్షించుకుంటాడు. అలాగే ప్రతిదినం కూడా ఈ శుభేచ్ఛని రక్షించుకుంటూ ఉండాలి మనం. అంటే మనలోని సత్సంకల్పాలకి మళ్ళీ నీరు పోయటం అంటే సత్సాంగత్యం చేయటం వలన వాటికి ఆ సత్సంకల్పాలు ఇంకా వృద్ధి చెందుతూ ఉంటాయి. అది ఈ శుభేచ్ఛ అంతఃకరణలో రూఢి పడాలి. అంటే ఇప్పుడు ఏదైనా మనకి ఒక అలవాటు ఉందనుకోండి, అలవాటు అంటే అప్రయత్నంగా ఆ సమయానికి అది గుర్తొస్తుంది. అలవాటు అంటే రేపు పొద్దున్నే లెగవగానే కాలకృత్యాలు తీర్చుకొని కాఫీ తాగే అలవాటు ఉందనుకోండి రోజు, అది ఆ తర్వాత అసలు చెప్పక్కర్లా, అలారం కొట్టినట్టుగా ఆ సమయానికి కాలకృత్యాలు తీరగానే యజమాని అయితే కాఫీ రెడీ అయిందా అని అడుగుతాడు ఆ యజమానురాలు. అంతే, అసంకల్పితంగా వచ్చేస్తాయి అనమాట. అలవాటు అంటాం కదా దాన్ని. అలా ఇక్కడ ఇది అలా అలవాటు అయిపోవాలి. ఏది అంతఃకరణలో అవి అలా నిండిపోయి అలా సమయానికి ఎప్పుడు ఆ సత్సంకల్పాలు గుర్తు వస్తూ ఉండాలన్నమాట. అలా రూఢి పడిపోవాలి, లోపల రూఢిగా నిలవాలన్నమాట. అదేం చేస్తుంది, ఇది ప్రథమ భూమిక అని చెప్తున్నారు కదా, ఈ ప్రథమ భూమిక ఏం చేస్తుంది, కార్యరంగంలో దింపుతుంది తర్వాత ఈ శరీరాన్ని. అంటే ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇవన్నిటి సహాయంతో లోక కళ్యాణం కోసం ఆ శుభ ఇచ్చను తీర్చడం కోసం ఇవన్నీ ఈ పనిముట్లన్నిటినీ వాడుకుంటాడు అనమాట మనిషి. అలా క్రమంగా ఇతర భూమికలను కలిగిస్తుంది. అంటే వాటిల్లో మనం నిమగ్నం అవుతాం. ఇచ్చ రావటం వేరు, ఆ ఇచ్చని అమలుపరచడం వేరు కదా. కార్యరంగంలోకి దిగాలన్నమాట. కార్యరంగంలో దిగిన తర్వాతే అది సఫలమవుతుంది. ఇచ్చ ఒక్కటే ఉంటే చాలదు. ఆ ఇచ్చని తీర్చుకోవటానికి మనం కార్యోన్ముఖులం అవ్వాలన్నమాట. ఇలా శుభాక్షను ముందు రక్షించుకో అని చెప్పాడు. ఆ తర్వాత
మూడుల సంగతి ఏంటో రేపు తెలుసుకుందాం. స్వస్తి.